అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సరము 2026, 2027 సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వారికి జ్యోతిషపరంగా ఎటువంటి లాభ నష్టములు ఉంటాయి అనే విషయము తెలుసుకుందాము. ఈ కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1 మొదలు 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కలిగి ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా ఉంటుంది. పునర్వసు 4వ పాదము అక్షరము హి, పుష్యమి నక్షత్రము వారికి హి, హే, హో, డ అనే అక్షరములు వర్తిస్తాయి. ఆశ్లేష నక్షత్రం వారికి డి, డు, డే, డో అనే అక్షరములు వర్తిస్తాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరము 2026, 2027 సంవత్సరానికి గాను వారి ఫలితములు ఎలా ఉండబోతున్నాయి అనే విషయము ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశి వారికి అంతగా అనుకూలము లేదు. కొంచెం కష్టపడాలి. సమయస్ఫూర్తి అవసరము. సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరము ఎక్కువగా ఉంటుంది. అష్టమ భాగ్యస్థానాలలో రాహువు, శని కారణం చేత ఒత్తిడి ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడులు ఆచితూచి పెట్టాలి. వ్యాపారంలో కొంత మందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 తర్వాత కుజగ్రహ ప్రభావం కారణం ఉంటుంది కాబట్టి కష్టం, పట్టుదల లేనిచో సమస్యలు ఎక్కువగా చూస్తారు. అనారోగ్యము అంతే. ఆస్తి, వాహన విషయాలలో కొంచెం లోటు చూడడానికి అవకాశం ఉంటుంది. శని కారణంగా దాదాపుగా కుటుంబంలో శాంతి ఉండకపోవచ్చు. అంతే. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యాలు చేయదలిస్తే ఈ సంవత్సరాది కాలము అంటే ఆగస్టు మొదలు జనవరిలలో ఈ శుభకార్యాలు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మాట లేదా వ్యాపార కారణాల చేత న్యాయపరంగా చిక్కులు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇట్టి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. జాతక ప్రకారము కర్కాటక రాశి వారికి విదేశీ ప్రయాణము, ఉద్యోగంలో స్థాన బదిలీలు ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్య, వైద్యము, ఉపాధ్యాయ వృత్తులలో ఉన్నవారికి సానుకూల వాతావరణము ఉంటుంది. నామనక్షత్రం వారికి భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత తగ్గడము, గొడవలు అవ్వడం లాంటిది కూడా చూస్తారు. నామనక్షత్రం వారికి ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. జాతక ప్రకారము కర్కాటక రాశి కలిగిన వారికి కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా వారికి శుభ ఫలితాలు అందడానికి అవకాశం ఉంటుంది. నామనక్షత్రం వారికి 35% వరకు మంచి జరగడానికి అవకాశం ఉంటే, జాతకం ప్రకారము కర్కాటక రాశి వారికి 45% వరకు అనుకూలంగా ఉంటాయి.